క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో యేసుక్రీస్తు ధర్మశాస్త్రము కంటే ఉన్నతుడు. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనములో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వదిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ప్రియులారా, ఈరోజు మనకు సహవాసంతో ఉండడానికి మరియు శాశ్వత సమస్యలలో పాల్గొనడానికి రెండవసారి జీవించే అవకాశం ఇచ్చినందుకు మనము కృతజ్ఞులము. ఆమేన్. ఈ లేఖనము పాత నిబంధనలో బాగా తెలిసినది మరియు ఎక్కువగా ఉదహరించబడిన లేఖనాలలో ఒకటి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా విజయం కోసం చూస్తున్నారు, కానీ సరైన ప్రశ్న ఏమిటంటే, అందరూ విజయం సాధించాలా? అవును, అయితే ఇతరులు ఎందుకు విజయవంతము కావడం లేదు? ఈరోజు మన బహిరంగ లేఖనము మోషే తర్వాత వచ్చిన యెహోషువకు దేవుడు ఎప్పుడు ఒక పనిని అప్పగించాడో చెప్తుంది. ఈ వచనంలో మోషే ద్వారా వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం మర్చిపోవద్దని దేవుడు యెహోషువకు చెప్తున్నాడు. ఆ రోజుల్లో దేవుడు దాచిన నిధులను పొందడానికి, సాధించడానికి మరియు అతీంద్రియ శక్తిని వెలికి తీయడానికి మోషే ధర్మశాస్త్రము ప్రమాణంగా ఉండేది. విజయము ధర్మశాస్త్రంలో దాగి ఉంది మరియు విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ మోషే ధర్మశాస్త్రం వ్రాయబడిన వాటిని చేయాలి మరియు పాటించాలి. మన ఆరాధన రోజులలో క్రీస్తు తన రక్తము ద్వారా మన విమోచకుడిగా మనకు ఇవ్వబడ్డాడు. క్రీస్తే ధర్మశాస్త్రము మరియు మనము క్రీస్తు యేసు అనే ధర్మశాస్త్రాన్ని పాటించగలిగితే ఆయనను మన హృదయంలో, ఆత్మలో, శరీరంలో మరియు మనసులో కలిగి ఉంటాము. దీని అర్థము ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని మరియు భూ సంబంధమైన విజయాలను పొందడానికి మరియు సాధించడానికి క్రీస్తు ప్రమాణంగా మారాడు. తండ్రికి దూరంగా ఉన్న మన కోసం ఆయన చేసిన నిస్వార్థ అంకిత భావము ఇప్పుడు ఆయన శిలువపై చెల్లించిన ధర ద్వారా ఆయనకు దగ్గరయ్యాము. కాబట్టి మన దృష్టి శిలువపై ఆయన పైన ఉండాలి. దేవుని ఆత్మగా మనలో క్రీస్తు లేకుండా ధర్మశాస్త్రము చంపేస్తుందని మనము ధర్మశాస్త్రం పాటిస్తూ ఉంటే మన జీవితంలో ప్రతి అంశంలోని సంక్షోభాలను ఎదుర్కొంటూనే ఉంటాము. మీలో క్రీస్తు నివసింపనివ్వండి, అప్పుడు మీ జీవితము పూర్తిగా మారుతుంది. తద్వారా మీరు అంతర్గత శాంతి, ఆనందము మరియు మంచి మనస్సు కలిగి ఉంటారు. తద్వారా మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు. సత్యాన్ని చూడడానికి మరియు దానిలో నివసించడానికి మన కళ్ళు తెరవడానికి దేవుడు ఆత్మ ద్వారా మనకు శక్తిని పొందుతాము. ఆమేన్. దైవాశీస్సులు.